మొన్న కేఎల్ రాహుల్, ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇట్లా వీళ్ళు ఉతికి ఆరబెడుతున్నారు మ్యాచ్‌ల్లో. కాపోతే విచిత్రం ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సెంచరీ చేసినటువంటి జట్టల్లో ఓడిపోతుంది. ఆటగాడు సెంచరీ చేస్తున్నాడు, రికార్డ్ సాధిస్తున్నాడు. ఆ జట్టు మాత్రం ఓడిపోతుంది. అవతల జట్టు అంతకంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకొకటి హైయెస్ట్ చేజింగ్‌లు కూడా జరిపారు. మొన్నే 264 కొడితే 265 కొట్టి పంజాబ్ గెలిచింది చూసాం. నిన్నది జిడ్డాట అని చెప్పాలి. ఇద్దరు 2 మ్యాచ్‌లు కూడా మధ్యాహ్నం జరిగింది, రాత్రి జరిగిన 2 మ్యాచ్‌లు కూడా బౌలర్ల ఆధిపత్యం, బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిపోయినటువంటి సందర్భం చూసాం. అదే సందర్భంలో రఘువంశీ ఏదైతే తాజాగా కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 5వ ఓవర్‌ని ప్రిన్స్ యాదవ్ వేసినటువంటి సందర్భంలో బంతి ఎదుర్కొన్న రఘువంశీ సింగిల్ కోసం ప్రయత్నించి నాన్ స్ట్రైకర్‌లో ఉన్నటువంటి ఆసక్తి చూపించకపోవడంతో రఘువంశీ వెనక్కి వెళ్ళడం, ఆ టైంలో పరుగు మొదలుపెట్టినప్పుడేమో కుడివైపు చూసి బంతి విసిరేటటువంటిది లెఫ్ట్ సైడ్ అని చెప్పి పిచ్ మధ్య నుంచి దారి మార్చుకుని ఎడం వైపు పరిగెత్తాడు. క్రీజ్ సమీపిస్తున్న సమయంలో ఫీల్డర్ త్రో అతడి కాళ్ళకి తగిలి అడ్డుపడింది. దీన్ని అప్పీల్ చేశాడు షమి. ఎల్ఎస్జీ కెప్టెన్ పంత్ కూడా అప్పీల్ చేశాడు. సమీక్షించిన థర్డ్ ఎంపైరు చివరికి రఘువంశీని అవుట్‌గా ప్రకటించాడు. ఇది వివాదానికి దారితీసింది. అంపైర్లతో కేకేఆర్ బ్యాటర్ కాసేపు ఫీల్డ్ అంపైర్తో చర్చించాడు. కోల్కతా కోచ్ అభిషేక్ నాయర్ కూడా మ్యాచ్ అధికారితో వాదించాడు కూడా. అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ అంటూ ఇంతవరకు అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ అని ఫీల్డ్ని ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ని చెడగొట్టేటటువంటి కుట్ర అన్నటువంటిది కనిపెట్టి మరి అతని మీదన అవుట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏదైతే అక్కడ రఘువంశీ కోపం వచ్చి గ్రౌండ్లోనే రెచ్చిపోయి అరిచేశాడు, ప్లస్ ఇసిరేశాడు బ్యాట్ కానీ తన చేతిలో ఉన్నటువంటి హెల్మెట్ కానీ. అతనికి ఇప్పుడు మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించారు. ఆర్టికల్ 2.2 ప్రకారం క్రీడా వస్తువులు, జెర్సీలు, గ్రౌండ్ పరికరాలు అగౌపరిచినట్టు తేలిందంటూ దీంతో మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 ఉల్లంఘించినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించారు.